పెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి. ఓరి దేవరా, ఈ కొరటాల శివ అనుకున్నంత పని చేశాడు. ఎంత టెన్షన్ పడ్డామో అనుకున్నట్లే జరిగింది. మొదటి నుంచి డౌట్ కొడుతూనే ఉంది. అయినా మా అన్న మీద హోప్తో ఉన్నాం. కానీ మా అన్ననే బురిడి కుట్టించేశాడుగా నాయనా అంటూ తారక్ ఫ్యాన్స్ అంతా గోల పెడుతున్నారు. ఇది ఒక మామూలు హీరోతో, అది కూడా సింగిల్ క్యారెక్టర్తో మామూలుగా తీసుంటే హిట్టే అయ్యేది. కానీ పాన్ ఇండియా సినిమా అని 2 పార్ట్లని, పైగా పీచ్లో ఉన్న తారక్ని పెట్టి అది కూడా డబుల్ యాక్షన్ చేయించి బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్ని తీసుకొచ్చి శ్రీదేవి కూతురు జాన్వీని తెచ్చి ఈ సినిమానా తీసేది, ఇంత భారీ బడ్జెట్కు రాసుకునే కథ ఇదా అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అంచనాలు లేకుండా చూస్తే పర్వాలేదు దేవరా అనేవాళ్ళు కూడా కనపడుతున్నారు. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం కొరటాల శివను క్షమించలేమంటున్నారు. పైగా ఇంటర్వ్యూల్లో పక్కోడి పనిలో చెయ్యి పెట్టడం అంటూ డైలాగులు కొట్టి ఆచార్య ఫ్లాప్కు చిరంజీవినే కారణమన్నట్లు బిల్డప్ ఇచ్చిన కొరటాల శివ ఇప్పుడేం చెప్తాడు? దేవరా సినిమాలో కూడా వేరే వాళ్ళు చెయ్యి పెట్టారా? తారక్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదే. పాపం బుద్ధిగా నీ మీద నమ్మకంతో ఆచార్య ఫ్లాప్ అయినా కూడా పట్టించుకోకుండా నువ్వు చెప్పినట్టల్లా చేశాడే, అయినా సినిమా పోయిందిగా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 2 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి జాన్వీని చూపించింది కేవలం 15 నిమిషాలు. ఇక సైఫ్ అలీ ఖాన్ అయితే చూడలేకపోయామంటున్నారు. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది జూనియర్ డైరెక్టర్స్ అయితే స్టోరీ పాయింట్ చాలా వీక్గా ఉందని, పాన్ ఇండియా సినిమాకు ఇంత వీక్గా ఎలా తీసుకున్నారని ఆశ్చర్యపోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా అంతంత మాత్రంగా ఇచ్చాడని అంటున్నారు. అయితే అనిరుద్ బ్యాచ్ మాత్రం ఆ ప్రాబ్లం కొరటాల శివదే అంటున్నారు. ఆయన అడిగినట్లు ఇచ్చామని అంటున్నారు. ఏమైనా దేవరా సినిమా రాజమౌళి సెంటిమెంట్ను మరోసారి ఓకే చేసింది. తారక్ ఫ్యాన్స్కి నిరాశ కలిగించింది. ఇక తారక్ మాత్రం ప్రశాంత్ నీల్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. బాహుబలి చేశాక వరుస ఫ్లాప్లతో షాక్ అయి చివరికి ప్రశాంత్ నీల్ సలార్తోనే హిట్ కొట్టాడు ప్రభాస్. తారక్ కూడా అలాగే హిట్ కొడతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే దేవరా ఫ్లాప్ ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్కి కూడా టెన్షన్ పుట్టిస్తుంది. గేమ్ చేంజర్ సినిమా ఏమవుతుందా అని. నిన్న రేత్రో పీడకలొచ్చుండది జోగుల, సముద్రం మళ్ళీ ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.